తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న దొంగల ఆట కట్టించారు పోలీసులు. 195 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసిన ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. 55 కేసులకు సంబంధించి 5 అంతర్ జిల్లా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 400 కేజీల రాగి వైర్లు, 2 ఆటోలు, 2 బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఏడాది కాలంగా వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ని దొంగతనం చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కేసును దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసెస్లో దాదాపు 55 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 45 కేసెస్ని తిరుపతి జిల్లాలో మరియు 10 కేసెస్ గూడూరు, ప్రజెంట్ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న గూడూరులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఇప్పుడు ఈరోజు ఈ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు. 1 ఇయర్లో మాత్రమే చేశారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇది వెంకటగిరి సర్కిల్ బాలాయపల్లి ఏరియాలో ఫస్ట్ వీళ్ళని గుర్తించి నాయుడుపేట డిఎస్పి, క్రైమ్ అడిషనల్ ఎస్పీ వారి ఆధ్వర్యంలో మొత్తం ఈ గ్యాంగ్ డిటెక్ట్ చేయడం, టోటల్గా రికవరీ చేయడం జరిగింది.